గుడ్ మార్నింగ్ అందరికీ. బుర్రిపాలెం అనే గ్రామంలో శాఖమూరి వారు గురించి తెలుపడానికి, శాఖమూరి వారు కీలకమైన వారు బుర్రిపాలెం గ్రామంలో. అటువంటి శాఖమూరి వారిలో శాఖమూరి బుచ్చి గారి గురించి తెలపాలని ప్రయత్నం. శాఖమూరి బుచ్చి గారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు అన్నపూర్ణమ్మ, రెండో కుమార్తె పేరు వెంకట నరసింహ. ఇప్పుడున్న తరాలకి ఆ వంశబంధాలు తెలుసుకోవడానికి బుచ్చి గారిని గుర్తు చేస్తున్నాను. బుర్రిపాలెంలో శాఖమూరి బుచ్చి గారు పిల్లలు లేక ఒకరిని దత్తు తీసుకున్నారు, అన్న కొడుకుని. అది పక్కన పెడదాము. శాఖమూరి అన్నపూర్ణమ్మ గారు అంటే మొదటి కుమార్తెని శాఖమూరి అన్నపూర్ణమ్మ గారిని పెమ్మసాని శేఖర్ నాయుడు గారికి ఇచ్చారు. పెమ్మసాని శేఖర్ నాయుడు గారికి పుత్రులు వెంకటప్పయ్య గారు, పెమ్మసాని వెంకటప్పయ్య గారు, పెమ్మసాని సూర్యనారాయణ గారు, పెమ్మసాని లక్ష్మయ్య గారు, పెమ్మసాని రామంజయ్య గారు, మరియు వారితో పాటు పెమ్మసాని రంగమ్మ గారు వారి సంతానం. అయితే పెమ్మసాని శేఖర్ నాయుడు గారి కుమారుల్లో సూర్యనారాయణ గారి పుత్రులు పెమ్మసాని సీతాపతి, పెమ్మసాని శేఖరు, మరియు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళలో శాఖమూరి శ్యామల, పెమ్మసాని శ్యామలాదేవి, ఆమె కూతురు నీలిమ. అంటే నీలిమ ఈరోజు గృహప్రవేశం చేస్తుంది బుర్రిపాలెంలో. అంటే శాఖమూరి నీలిమ వచ్చి శాఖమూరి బుచ్చి గారికి ముది మనవరాలుగా ఉంటుంది. అంటే గృహప్రవేశం ఉంది. ఎందుకు చెబుతున్నానంటే శాఖమూరి అన్నపూర్ణమ్మ, శాఖమూరి వెంకట నరసమ్మ అనే ఇద్దరు కూతుర్లు శాఖమూరి బుచ్చి గారి సంతానం. ఆ శాఖమూరి అన్నపూర్ణమ్మ గారి ముది మనవరాలు శాఖమూరి నీలిమ. బుర్రిపాలెంలో గృహప్రవేశం జరుగుతుంది. తెలపాలని ప్రయత్నం నాకు. అంటే శాఖమూరి వెంకట నరసమ్మ అనేది ఆమె నాకు నాయనమ్మ. శాఖమూరి వెంకట నరసమ్మ గారిని పరుచూరు సుబ్బయ్య గారికి ఇచ్చారు. పరుచూరు సుబ్బయ్య గారికి ఇస్తే వెంకట నరసమ్మకి 5 కొడుకులు, 1 కూతురు. వంశపారంపర్యం తెలియాలని చిన్న ప్రయత్నం. మొదటి కొడుకు పెద్ద కాశీయ, రెండో కొడుకు చిన్న కాశీ విశ్వనాథం, 3 బలరామయ్య, 4 బుచ్చయ్య, 5 పరుచూరు ధర్మారావు, 6లో 6 కూతురు ఉంది. 6 సంతానం. శాఖమూరి బుచ్చి గారి వంశపారంపర్యంలో శాఖమూరి బుచ్చి గారిని గుర్తు చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. బుర్రిపాలెంలో వెంకట నరసమ్మ మరియు అన్నపూర్ణమ్మ యొక్క సంతానం ఇప్పుడు వంశపారంపర్యంలో కొనసాగుతున్నారు. వారిని గుర్తు చేసుకోవడానికి
ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్ రావు.